ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా ఆ ఇద్దరు సినీ సెలబ్రిటీలు వివాహం చేసుకోబోతున్నారనేటువంటి వార్తలు ఇప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ వార్తల మీద ప్రముఖ ఆస్ట్రాలజర్ ఇప్పుడు ఒక అనాలిసిస్ అందించారు. దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఊర్లో పెళ్లికి కుక్కల హడావడి అన్నట్లుగా ఇద్దరు సినీ సెలబ్రిటీలు వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి నిశ్చితార్థ కార్యక్రమం కూడా రీసెంట్గా జరిగిన ప్రచారం జరుగుతోంది. అయితే దాని మీద ఒక ఆస్ట్రాలజర్ ఇప్పుడు అనాలిసిస్ అందించారు. దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ అంశం మీద మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, ఒక శుభకార్యం జరుగుతుంది, సంతోషించాలి, వీలుంటే వాళ్ళకి దీవెనలు అందించాలి, అంతే కదా. సహజంగా ఎవరైనా మామూలుగా ఎవరైనా సరే సహజంగా చేసే పని అది. ఇప్పుడు పెళ్లి కుదుర్చుకునేటప్పుడు కూడా ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ లేదు లేదు మంచి ఫ్యామిలీ అని చెప్తుంటారు. అంతేగాని ఎవరు వ్యతిరేకంగా చెప్పరు. అన్నం తినే వాళ్ళు ఎవరు చెప్పరు. ఈ అన్నం తింటున్నారో లేకపోతే ఇంకేమైనా తింటున్నాడో ఈ ఆస్ట్రాలజరు. నువ్వు ఇందాక ఇంట్రడక్షన్ లో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అన్నారు. ప్రముఖే కాదు, అత్యంత చీప్ ఆస్ట్రాలజిస్ట్ అతను ఏం తింటున్నాడో తెలియదు. నేషనల్ క్రష్ రష్మిక విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అయ్యింది. వాళ్ళు ఏదో ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని చెప్పి చెబుతున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కాదు. ఎంగేజ్మెంట్ అయినటువంటి వాళ్ళ మీద వాళ్ళు కలిసి ఉండరు, వాళ్ళు విడాకులు తీసుకుంటారు, వాళ్ళ పెళ్లి పెటాకులు అవుతుందని చెప్పి ఎవడన్నా అన్నం తినే వాళ్ళు చెబుతారా? చెప్పరు. సహజంగా ఎవరు చెప్పరు. పైగా ఆధ్యాత్మికంగా ఆస్ట్రాలజిస్టులు చెప్పేది కూడా ఏంటంటే, ఒకవేళ జ్యోతిష్యంలో ఏదైనా లోపాలు ఉన్నా, దోషాలకు పరిహారాలు ఉంటాయి. ఈ పరిహారాలు చేసుకుంటే ఆ దోష నివారణ జరిగిద్ది అంటారు. అంతే తప్ప మీరు ఎవరు భయపెట్టేలాగా చెప్పమని చెప్పి ఎక్కడా లేదు. అవును, దైవజ్ఞ లక్షణాలు కాదు కదా. సో కానీ ఈ ఆస్ట్రాలజిస్టు ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ వీళ్ళు పెళ్లి పెట్టాకలని చెప్తారు. నాగ చైతన్య అలాగే సమంత పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న రోజే చెప్పాడు ఏది ఈ పెళ్లి పెటాకులు అవుతాయి అని. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ అది చెప్తాడు. ప్రభాస్ కి ఏదో రోగం ఉందని చెప్పి చెబుతాడు అతను. తర్వాత ఎవరు అసలు సెలబ్రిటీలు ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ ఇదే చెప్తాడు. సినిమా వాళ్ళు అతనికి లోకువ. పొలిటీషియన్స్ కూడా పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తున్నారు కదా, చెప్పాలిగా, మరి అది కూడా చెప్పాలిగా. ఇతను ఎవరు చెప్పమన్నారు? అసలు ఆస్ట్రాలజీ సూత్రం ఏంటి? ప్రాథమిక సూత్రం, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నాకు ప్రాబ్లం ఉంది అని అంటే అప్పుడు నీ జాతకం చూసి నీకు తెలిసినటువంటి రెమెడీని చెప్పాలి. ఇదే కదా. అవును సార్, మీరు చెప్తున్నటువంటి ఆ సదరు జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో అతను ఒక సందర్భంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో నేను ఎవరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అంటే ప్రముఖులకు సంబంధించినటువంటి అంటే జ్యోతిష్యాన్ని నేను చెప్పను అంటూ ఆయన గతంలో మాట్లాడడం జరిగింది. మరి ఏ సందర్భంలో మాట్లాడాడు? అది చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఆయన లైఫ్ లేదు కన్నా రాజకీయ జీవితమే లేదని చెప్పి చెప్పాడు. ఒక శాసనం రాసినట్టు చెప్పాడు. ఆయన చెప్పాడు కదా. చెప్తే సీన్ కట్ చేస్తే ఏమైంది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో సోషల్ మీడియాలో తిరగబడ్డారు అతని మీద. తిరగబడితే అప్పుడు ఏమైంది? లెంపలేసుకొని తప్పు అయిపోయింది, నేను ఇక నుంచి జాతకాలు చెప్పను ఎవరు అని చెప్పాడు. చెప్పి తర్వాత మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది కదా. ఎవరో లేడీస్ గురించి చెప్తే మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. అదే నాగ చైతన్య శోభిత విషయంలో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది కదా. నోటీసులు ఇచ్చిన తర్వాత లెంపలేసుకుని నేను ఎవరికి చెప్పను అన్నాడు. కుక్కతోక వంకర. ఇప్పుడు ఏమి పిచ్చి లేస్తుంది అతనికి. ఎందుకు? అతను చేసేటువంటి వీడియోలు వందల్లో చూస్తున్నారు తప్పితే వేలల్లో పోవట్ల. అసలు ఉన్నాడో లేడో అతను ఎవరికి తెలియదు, మర్చిపోయారు అతన్ని. ఎందుకంటే అతను చెప్పే అబద్ధాలు అని నేను గతం నుంచి చెప్తున్నా. నేను
అతను చెప్పేది జ్యోతిష్యం కాదు, అతను చెప్పేది అనాలిసిస్ అని చెప్పి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రాజకీయ అనాలిసిస్ చేస్తామో 360 degrees యాంగిల్లో, అతను కూడా అలానే 360 degrees యాంగిల్లో విశ్లేషణ చేస్తాడు. ఈ 360 degrees యాంగిల్లో ఏదో ఒకటి కరెక్ట్ అయినప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అయింది అని అంటాడు. అంటే ఆయన చెప్పాలి కదా మరి, నేను చెప్పేది జ్యోతిష్యం కాదు, నేను చేసేది అనాలిసిస్ అని చెప్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఇస్తారు? ఎవరు కదా. ఇప్పుడు రష్మికని చూపించి రష్మిక నా వల్లనే సినిమాల్లో పాపులర్ అయ్యిందని చెప్తున్నారు. మొన్న ఈ మధ్య వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించింది కదా, ఆ అమ్మాయిని అట్రాక్ట్ నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ కూడా రష్మిక నా వల్లనే హిట్ అయిందని చెప్తే నిధి అగర్వాల్ కూడా పోయి ఏదో పూజలు చేయించుకుంది. అంతకుముందు ఇంకొక హీరోయిన్ ఏదో పూజలు చేయించుకుంది. పూజలు చేయించుకున్నటువంటి ఒకవేళ నీ దగ్గర ఏదన్నా ఆధ్యాత్మికంగా నీ దగ్గర ఏదన్నా ఉందని చెప్పి వాళ్ళు వచ్చి పూజలు చేయించుకుంటే ఆ పూజల ఫోటోలను ఎవడన్నా బయట పెడతాడా? ఎందుకు బయట పెడతాడు? బిజినెస్ కదా, మార్కెటే కదా, మార్కెట్ చేసుకోవడమే కదా. మార్కెట్ చేసుకొని ఆ విధంగా అతను గెయిన్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు. ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు కేసీఆర్. తర్వాత 2020 మ్యాచ్ అదే క్రికెట్ గురించి చెప్పారు. అప్పుడు కూడా ఇతన్ని ట్రోల్ చేశారు. అయినా కానీ బుద్ధి రావట్లే అతనికి. అతను కుక్కతోక వంకర అన్నట్టు. అసలు సరే నీ సావు నువ్వు చావు, ఇంకొకరు ఎవరో పెళ్లి చేసుకుంటే వాళ్ళు అడగకుండానే నువ్వు జాతకం ఎందుకు చెప్తావు? అసలు నీకేం పని? అతని జాతకం అసలు తెలియదు. అక్కడ ఎక్కడికో టెంపుల్కి వెళ్తే అక్కడ టెంపుల్లో కొట్టి పంపించారు. అక్కడ టెంపుల్ అందరినీ యోని పూజ చేయమని, యోని పూజ చేస్తారని చెప్పి తీసుకెళ్తాడు కామాఖ్యకి తీసుకెళ్తే కామాఖ్యలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి పూజారులు తరిమి పంపించారు అతన్ని. గెట్అవుట్ అని చెప్పి పంపించారు ఇతన్ని. అంటే ఇంత జరిగినప్పటికి కూడా ఇంకా మళ్ళీ రష్మిక విజయ్ దేవరకొండ విడిపోతారు, పెళ్లి పెటాకులు అవుతాయి అని చెప్పి చెబుతున్నారంటే ఏం తింటున్నట్టు అతను? అన్నం తింటున్నట్టేనా? ఇంకేమన్నా తింటున్నట్ట అతను? ఇలాంటి అతను ఏం చెప్తాడు? శుక్రగ్రహం బలపడాలంటే శుక్రవారం స్కాచ్ కొట్టమని చెబుతున్నాడు. అసలు ఎక్కడున్నది? కనీసం ఈ ఆధ్యాత్మికవేత్తలు లేదా ఆస్ట్రాలజిస్టులు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైనా సరే అతని ఇంటి దగ్గరికి పోయి అతని మీద కేసు పెట్టాలి అసలు వాస్తవంగా. అంటే ఆయన చెప్తుంది ఏంటంటే వామాచారం దక్షిణాచారం 2 ఆచారాలు ఉంటాయి, మేము పాటించేది మాత్రం వామాచార పద్ధతిలో ఇలాగే ఉంటాయి అంటూ ఆ సదరు జ్యోతిష్యుడు చెప్తూ దాని మీద కూడా మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ నీ వామాచారం? స్కాచ్ దాగమని ఎక్కడ ఉందిరా వామాచారంలో అడుగుతున్నారు కదా, చాలా మంది అడుగుతున్నారు కదా, ఆస్ట్రాలజిస్టులు అడుగుతున్నారు కదా సోషల్ మీడియాలో చాలా మంది. తర్వాత యోని పూజ చేస్తానని చెప్పేసి మీరు అక్కడ టెంపుల్లో మీరు సెక్స్లో పాల్గొన్నట్టు మీరు ఉండండి, మీరు సెక్స్లో పాల్గొన్నట్టు ఫీల్ కానీ నేను పూజ చేస్తాను, యోని పూజలు చేస్తానని చెప్పి చెబుతాడు. మాంసం తింటాను, మద్యం తాగుతాను అంటాడు. మాంసం తిని మద్యం తాగటం వామాచారం అంటాడు. వామాచారం అని చెప్తే మాంసం తిని మద్యం తింటే గ్రహస్థితి పెరిగే పని అయితే ఇంకా నువ్వు పూజలు ఎందుకు నువ్వు చేయటం? పూజలు చేయటం ఎందుకు? అదేమంటే నాకు బార్లు ఉన్నాయి, లేదంటే నాకు క్యాసినోస్ ఉన్నాయి అని చెప్తాడు. నేను అందరి సంగతి చూస్తానని చెప్పి చిటికేసి చెప్తుంటాడు. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం చలాయించాడు. ఇప్పుడు ఏమాత్రం తోకజాడిస్తే జైల్లో పెడతారని చెప్పి భయపడుతున్నాడు. ఎప్పుడైతే మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిందో అతనికి, ఆ రోజు నుంచి కంట్రోల్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మళ్ళీ కొంత అక్కడక్కడ వీడియోలు మళ్ళీ పెడుతున్నట్టున్నాడు. అంటే నేను చూడను, ఆ గ్రూపుల్లో మనకు అప్పుడప్పుడు బిట్స్ వస్తుంటాయి కొన్ని, మళ్ళీ ఇప్పుడు ఎక్కడో పెడుతున్నట్టున్నాడు. అది నేను చూసి మళ్ళీ ఇతను ఉన్నాడా అని చెప్పి చూస్తే మొత్తం 300 మంది 400 మంది చూసారు అతని వీడియోని. అతను మొత్తం చెప్పేది అబద్ధాలు, అసలు పరిజ్ఞానమే లేదు. పరిజ్ఞానం ఉన్నాడు అటెండ్ చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్లను బేస్ చేసుకుని, సెలబ్రిటీలను బేస్ చేసుకుని ప్రభాస్ గురించి చెప్పాల్సి నీకేం పని? మహేష్ బాబు గురించి చెప్పాల్సి నీకేం పని? లేదంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే నువ్వు చెప్పొచ్చు, వాళ్ళు వచ్చి నిన్ను అడగలేదు కదా, నువ్వు ఎట్లా చెప్తావు? అసలు పెళ్లి పెటాకులు అవుతాయని ఎవరు చెప్తారు? పోనీ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, నేషనల్ క్రష్ సెలబ్రిటీలు కాబట్టి చెప్పినా కానీ సరే వాళ్ళు 10 కాలాల పాటు కలిసి ఉండాలని చెప్పి చెప్పాలి, కానీ వీళ్ళు ఇడిపోవటం ఖాయం అని చెప్పి ఎట్లా చెప్తారు? ఎగ్జాక్ట్లీ. సో ఇతన్ని ఆ మధ్యకాలంలో బేగంపేట శ్మశానంలో పోలీసులు పట్టుకున్నారు. ఎవరిని? కొంతమంది యువతుల్ని పట్టుకుంటే అక్కడ ఏదో కొన్ని పూజలు చేపిస్తున్నారని చెప్పి అన్నారు. ఆ పూజలు వెనక ఎవరున్నారు అని అంటే దాని మీద పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరున్నారు అనేది. ఇట్లాంటివి చేసేది ఎవరు? వామాచారాలు చేసేది ఎవరు అని అంటే అతనే. అందుకే పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. బేగంపేట శ్మశాన వాటికలో అర్ధరాత్రి పూట పూజలు చేస్తున్నారంట. కేసీఆర్ గారిని
కేసీఆర్ గారికి మళ్ళీ ముఖ్యమంత్రిని కావాలంటే ఈ వామాచార పద్ధతిలో అర్ధరాత్రి పూట శ్మశానంలో పూజలు చేయాలని చెప్పి కొంతమంది యువతలను పెట్టి యోని పూజలు చేస్తున్నారంట అక్కడ. అది పోలీసులు మధ్యకాలంలో వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని రోజుల నుంచి అట్నే చేస్తున్నారంట. కాకపోతే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని చెప్పేసి కేసు బుక్ అయింది. సెకండ్ యాంగిల్ ఉంది దీని వెనక క్షుద్ర పూజలు అలాంటివి చేస్తున్నారు అనేది ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో అతను కొన్ని పూజలు చేపిస్తున్నాడు. అతను చేసే పని అనేది అర్ధరాత్రి పూట పూజలు ఇవన్నీ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించారు. అతని సంగతి చూస్తామని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునేదానికి ఇతను ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే అక్కడ నో ఎంట్రన్స్, అక్కడ నో ఎంట్రన్స్ అయ్యి కాముకున్నాడు. పోయి కామాఖ్య దగ్గరికి పోతే కామాఖ్యలో తరివేస్తే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ దుకాణం తెరిచాడు. ఇక్కడ దుకాణం తెరిచి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మీద పడ్డాడు. రష్మికను విజయ్ దేవరకొండ మీద పడ్డాడు. రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళిద్దరి గురించి చెప్తాడు. ఇప్పుడు సెలబ్రిటీస్ జనరల్గా సెలబ్రిటీస్లో ఎక్కువ మంది డైవర్స్కి వెళ్తుంటారు. ఒక కొన్ని రోజుల పాటు జర్నీ చేస్తారు, తర్వాత డైవర్స్. ఇది కామన్ జరిగే ఎక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు రేపు విడాకులు తీసుకున్నారు అనుకోండి, నేను చెప్పాను, అప్పుడే చెప్పాను, ఇప్పుడేమంటారు అని అంటాడు. అది పైశాచిక ఆనందం అంటారు. ఆస్ట్రాలజిస్ట్ కాదు, పైశాచిక ఆస్ట్రాలజిస్ట్ అతను. ఆ విధమైనటువంటి ఆస్ట్రాలజీ చేస్తే మఠాధిపతులు పీఠాధిపతులు ఖచ్చితంగా ముందు అతన్ని కంట్రోల్ చేయాలి. లేదంటే ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మానికి ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం తప్పితే లాభం లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళందరూ ఇతర మతాల వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూపించేసి ఇదే నా సనాతన ధర్మం అని ప్రశ్నిస్తున్నారు కదా సోషల్ మీడియాలో. మరి ఇలాంటి వాళ్ళు కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? తోటి ఆస్ట్రాలజిస్టుల మీద ఉంది. వాళ్ళే కేసులు పెట్టాలి ఇతని మీద. అతను ఎవరు అనేది మనం చెప్పాల్సిన అవసరం. అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు, అందుకే చెప్పలేను నేను. అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఆ పేరు ఏంటి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.